హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము వెరీ ఇంపార్టెంట్ టాపిక్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ద పాలినామియల్, ఈ రెండింటికి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. చూడండి, రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ పాలినామియల్. దీంట్లో జనరల్గా మీరు లీనియర్ పాలినామియల్ కనుక చూసినట్లయితే దీంట్లో డిగ్రీ 1 కాబట్టి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b. దీంట్లో ఒక జీరోనే ఉంటుంది. ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ax ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అండ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. ఇది ఒక జీరోనే ఉంటుంది, దట్ ఈజ్ మైనస్ b బై a. దాన్ని మనము రూట్స్ అంటాం, లేకుంటే జీరోస్ అంటాం. ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎందుకు సొల్యూషన్ అవుతుందంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. p ఆఫ్ మైనస్ b బై a ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x ప్లేస్లో మైనస్ b బై a రాస్తాను ప్లస్ b. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతే పైన మైనస్ b మిగులుతుంది ప్లస్ b. దిస్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ మీరు మైనస్ b బై ఏను ఈ విధంగా రాయొచ్చు. ఇక్కడ b అనేటువంటిది ఏమవుతుంది, మైనస్ b కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ బై ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x. ఈ విధంగా మనం చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి మనము రెండవది క్వాడ్రాటిక్ పాలినామియల్ గురించి చూద్దాం. రెండవది సెకండ్ వన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఈ రూపంలో ఉంటుంది. సో ఇట్ హ్యాస్ అట్ మోస్ట్ 2 జీరోస్. మనకు తెలుసు డిగ్రీ 2 కాబట్టి 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ని ఈ విధంగా తీసుకుందాం. లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ 2 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ p ఆఫ్ x. ఎప్పుడైతే ఇవి జీరోస్ అవుతాయో మనకు ప్రీవియస్ క్లాసెస్ నుంచి వచ్చినటువంటి రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం అని 2 ఉంటాయి. అంటే ఆల్ఫా 0 అయితే ఇక్కడ x మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ బీటా ఆర్ ద ఫ్యాక్టర్స్. ఈ రెండింటిని ఏమంటామంటే ఫ్యాక్టర్స్ అంట. ఫ్యాక్టర్స్ అంటే ఈ విధంగా రాయొచ్చు మనం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ బీటా. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. అటువైపు యాక్చువల్ p ఆఫ్ x క్వాడ్రాటిక్ జనరల్ ఫామ్ చూడండి ఏ విధంగా ఉందో. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా x స్క్వేర్కి ముందు ఒక కాన్స్టెంట్ టర్మ్, అంటే కాన్స్టెంట్ అనేటువంటిది ఉంది కాబట్టి రియల్ నెంబర్ a. దీనికి కూడా ఏదో ఒక నెంబర్ ఉండడానికి k అని రాస్తున్నాను. సో k ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ అండ్ బీటా. ఇక్కడ చూడండి x మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ బీటా. ఈ రెండింటిని మనము సిమిలర్గా రాసి కంపేర్ చేద్దాం. ఇక్కడ ఏ కామన్ తీయండి, x స్క్వేర్ ప్లస్ b డివైడ్ అవుతుంది a ఇంటూ x ప్లస్ c బై a ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను చూడండి. x స్క్వేర్ x ఇంటూ బీటా మైనస్ x బీటా, మళ్ళీ మైనస్ ఆల్ఫా x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఈ రూపంలో ఉంటుంది. సో అగైన్ మీరు గమనించినట్లయితే k ఇంటూ ఇక్కడ x స్క్వేర్,
ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీసినట్లయితే మైనస్ ఆఫ్ బీటా ప్లస్ ఆల్ఫా లేకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఉంటుంది, ఎందుకంటే మైనస్ కామన్ తీసాం కాబట్టి, ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇదే స్టెప్ ఇక్కడ రాస్తాను చూడండి. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ యొక్క టర్మ్కు ముందు మైనస్ ఉంది కదా, దీన్ని కూడా మైనస్ రాయొచ్చు మనం కంపేర్ చేసినట్లయితే. అంటే మైనస్ ఆఫ్ మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ. నౌ కంపేర్ the coefficients of like terms. చూడండి. సో ఇక్కడ కే ఏమవుతుందంటే ఏ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది రెండు క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ చూడండి. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ మైనస్ వెళ్ళిపోతే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇంకొకటి లాస్ట్ కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసి ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎటువంటి ఎక్స్ లేదు కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో ఏముంది, సి బై ఏ. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ద పాలినామియల్. దీన్ని మనము ఫార్ములా ఈ విధంగా చెప్పొచ్చు. సో వి డెడ్యూస్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. సో జీరోస్ కాబట్టి సమ్, ప్లస్ కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్, sum of the zeros is equal to alpha plus beta, that equal to minus b by a. Minus b means ఇక్కడ quadratic equation లో b అంటే coefficient of x minus coefficient of x by, సో ఇక్కడ a అంటే coefficient of x square. ఈ విధంగా రాయొచ్చు. ఇది ఒకటి ఫార్ములా. రెండవది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చేసి మనం గమనించినట్లయితే ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో సి మీన్స్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్, ఎటువంటి ఎక్స్ లేదు కదా, కాన్స్టెంట్ టర్మ్ బై, సో ఏ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఇది ఎలా వస్తున్నాయి, మనం ఊరిక ఫార్ములా నేర్చుకుంటే సరిపోదు, ఫార్ములా ఎలా వచ్చిందో నేర్చుకుంటే మనకు బాగా గుర్తుండిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనము ఇంకొకటి ఏంటంటే ఆల్ఫా బీటా జీరోస్గా ఉన్నట్లయితే పాలినామియల్ ఏ విధంగా మారుతుందంటే ఇది కూడా ఒక ఫార్ములాగా రాసేయచ్చు. మూడోది దీంట్లో ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ quadratic polynomial, then polynomial p of x is equal to ఈ విధంగా రాస్తాం k ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా. దాన్ని డైరెక్ట్గా మనం ఈ విధంగా రాసేయచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. కాబట్టి జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా రాయాలనో ఈ ఫార్ములా మనకు యూజ్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కూడా ఎలా రాస్తామో మనం చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము అగైన్ ఇప్పుడు క్వాడ్రాటిక్ రాసినట్టే క్యూబిక్ పాలినామియల్ గురించి చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ.